తెచ్చే చట్టాలను తీసుకురావడం జరిగింది. ఆ చట్టాలు అమల్లోకి వచ్చి భారత వ్యవసాయ రంగం పూర్తిగా నష్టపోయే పరిస్థితి, రైతాంగం వ్యవసాయాన్ని వదిలిపెట్టి పట్టణాలకు వలసపోవటమా, వ్యవసాయాన్ని వదిలిపెట్టి మరి ఎటు పోవాలా అని చెప్పి ఆలోచించుకునే ఒక ప్రమాదకరమైన పరిస్థితి రానున్నది. దాంట్లో ఒకటి, ఇంతకుముందు మనం ఈ ఐకేపీ సెంటర్లలో వ్యవసాయ మార్కెట్లలో మనం పండించిన పంటను అమ్ముకోవటానికి మార్కెట్ వ్యవస్థ అనేది ఒకటి ఉండేది. ఈ కాడి నుంచి ఆ మార్కెట్ వ్యవస్థ అనేది రద్దు చేసి ప్రైవేటు వ్యక్తులే దళారీలు వాళ్ళ ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టుగా కొనుగోలు చేసుకోవటానికి వాళ్లకు భారత పార్లమెంటే పచ్చజెండా ఊపి ఒక చట్టం చేసింది నరేంద్ర మోడీ నాయకత్వంలో. రెండవది, ఈ కరెంటు ఇంతకుముందు మనం తెలుగు రాష్ట్రాలలో ఉచిత కరెంట్ ఇచ్చేది. వ్యవసాయ బావులకు, ఎస్సీ ఎస్టీల కాలనీలలో ఇళ్లకు కూడా ఉచిత కరెంట్ ఉండేది. ఈ కాలం నుండి ఇక ఉచిత